మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. ఎవరు ఎన్ని చెప్పినా మకర రాశి వారి జాతకం ప్రకారం ఏప్రిల్ నెలలో ఇలా జరగక మారదు. ఒక వ్యక్తి పరిచయం వల్ల జీవితంలో ఊహించని మార్పులను చూడబోతూ ఉన్నారు. మరి మకర రాశి వారికి ఈ ఏప్రిల్ నెలలో ఏ వ్యక్తి వల్ల జీవితం మారబోతూ ఉందో ఈ వీడియోలో తెలుసుకుందాం. అలాగే మకర రాశి వారికి ఈ నెల కలిగే శుభ అశుభ ఫలితాల గురించి కూడా వీడియోలో వివరంగా తెలుసుకుందాం. అంతకన్నా ముందు మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. ఇక వీడియోలోకి వస్తే, రాశి చక్రంలో మకర రాశి 10వది. ఈ రాశికి అధిపతి శని. మకర రాశి వారు ఏదైనా తమకు వచ్చిన అవకాశాన్ని జారవిడవకుండా జాగ్రత్తగా పూర్తి చేస్తారు. వీరు మంచి శరీర బలం కలిగి ఉంటారు మరియు భోజన ప్రియులు అని చెప్పవచ్చు. ఏదైనా పని మొదలుపెట్టినప్పుడు లాభ నష్టాలను బేరేజీ వేసుకుని లాభం వస్తేనే ఆ పనిని చేసే మనస్తత్వం కలిగి ఉంటారు. వీరికి దైవానుగ్రహము అధికంగా ఉంటుంది. బంధువర్గము కంటే బయటవారి సహాయము అధికంగా అందుతుంది. ప్రజాభిమానముతో ఉన్నత స్థితికి చేరుకుంటారు. మకర రాశి వారికి స్త్రీల వలన అదృష్టం కలిసి వస్తుంది. జీవిత భాగస్వామితో చిన్న చిన్న కలతలు ఉన్న పెద్ద ఇబ్బందులు ఉండవు అని జ్యోతిష్య పండితులు చెప్తూ ఉన్నారు. మకర రాశి వారి మేధస్సు, శ్రమ ఇతరుల చేత దోచుకోబడుతుంది. వీరి ప్రతిభ వెలుగులోకి రావటం కష్టం. ధన సంపాదనే ధ్యేయముగా జీవిస్తారు. ఏదో విధముగా ధనము సర్దుబాటు అయినా అవసరాలు గడిచిపోతాయి. మకర రాశి వారికి పట్టుదల, అంతర్గత ప్రతీకార వాంఛ, పోటీతత్వము అధికముగా ఉంటుంది. అధికమైన జ్ఞాపక శక్తి, సాధారణమైన ఆకారము కలవారే ఉంటారు. మకర రాశి వారు అందరినీ సమానంగా ప్రేమభావంతో చూస్తారు. ఈ ఏప్రిల్ నెలలో మకర రాశి వారికి తిరిగి ఉండదు. ఈ నెల మకర రాశికి చెందిన వారు కొన్ని విషయాల్లో అద్భుతాలను చూడబోతూ ఉన్నారు. కొందరు వ్యక్తులను కలుసుకోబోతూ ఉన్నారు. మీ మాటకు ఎదురు ఉండదు. ఎంతటి వారినైనా ఎదిరించగలుగుతారు. మీ కళ్ళ ముందు అన్యాయం జరిగితే చూస్తూ ఉండలేకపోతారు. ఈ నెల సమాజంలో మీ పేరు ప్రఖ్యాతలు పెరుగుతాయి. రాజకీయ నాయకులను కలుసుకుంటారు. మీరు బాగా అభిమానించే వ్యక్తిని కలుసుకుంటారు. రాజకీయ నాయకులతో కొన్ని సమస్యల గురించి చర్చించి వాటిని పరిష్కరించుకుంటారు. రాజకీయ రంగంలో ఉన్న వారికి ఈ నెల అస్సలు తిరగనేదే ఉండదు. మీరు మీ మాటలతో ప్రజలను ఆకర్షించుకుంటారు. మీ పార్టీపై ప్రజలకు అభిమానం పెరిగేలాగా చేస్తారు. తప్పు చేసే వారిని గుర్తించాల్సిన అవసరం ఉంటుంది. మీ పార్టీలో కొందరు వ్యక్తుల వల్ల చెడ్డ పేరు రావచ్చు. అందరినీ గుడ్డిగా నమ్మకండి. మకర రాశికి చెందిన ఉద్యోగస్తులకు ఈ నెల కొన్ని లాభాలు కలుగుతాయి. శ్రమ తగ్గుతుంది. ఉద్యోగ స్థలంలో ఉన్న సమస్యలు తొలగించుకుంటారు. మిమ్మల్ని తప్పక అర్థం చేసుకున్న వారితో మాట్లాడే అవకాశం వస్తుంది. ఇతరులతో ఉన్న సమస్యలను తగ్గించుకునే ప్రయత్నం చేస్తారు. ఈ నెల మీ మాటకు బలం పెరుగుతుంది. అందరూ మీ మాటకు విలువ ఇస్తారు. నిరుద్యోగులకు ఉద్యోగం లభించే అవకాశం ఉంది, కానీ మీరు ప్రయత్నించాల్సి ఉంటుంది. నిరుద్యోగులు ఎవరైతే ప్రైవేట్ లేదా గవర్నమెంట్ రంగాలలో పనిచేయాలని ఆశిస్తూ ఉన్నారో వారు వచ్చిన అవకాశాలను సరిగ్గా వినియోగించుకుంటే సరిపోతుంది. ఉద్యోగం కోసం దూర ప్రయాణాలు కూడా చేస్తారు. ఉద్యోగస్తులకు ప్రమోషన్స్తో కూడిన బదిలీలు ఉంటాయి. కొత్త వ్యక్తుల పరిచయాలు జరుగుతాయి. ఎక్కడికి వెళ్ళినా కొందరు వ్యక్తులు మీతో పరిచయం పెంచుకుంటూ ఉంటారు. ఈ నెల మకర రాశి వారు మిత్రులను కలుసుకుంటూ ఉంటారు. వారితో కలిసి ఆనందంగా సమయం గడుపుతూ ఉంటారు. ఇంటి నిర్మాణాలు వంటివి కలిసి వస్తాయి. లోన్స్ లభించడం వల్ల ఇంటి నిర్మాణ పనులు వేగవంతముగా పూర్తి చేస్తారు. మీ స్నేహితుల సహాయ సహకారాల వల్ల మీరు కొన్నిటిల్లో విజయం సాధిస్తారు. అలాగే సోదర వర్గం వారు కూడా మీకు సహాయం చేస్తారు. చదువులో, వ్యాపారంలో, గవర్నమెంట్కి సంబంధించిన పనుల విషయంలో మీ సోదరులు మరియు మీ మిత్రులు మీకు అండగా నిలుస్తారు. మకర రాశికి చెందిన విద్యార్థులకు ఈ నెల కొంచెం అనుకూలంగా, కొంచెం ప్రతికూలంగా ఉండబోతుంది. చదువుపై ఏకాగ్రత చూపించాలనుకున్నా మీ చుట్టూ ఉన్న వాతావరణం మిమ్మల్ని ఇబ్బందికి గురి చేస్తూ ఉంటుంది. పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే మకర రాశి వ్యక్తులు ఈ నెల ఫోన్కి, ల్యాప్టాప్లకు చాలా దూరంగా ఉండాలి. సోషల్ మీడియాలో ఎక్కువ సమయం గడిపి చదువుకు తక్కువ సమయం కేటాయిస్తూ ఉంటారు. ఈ నెల మకర రాశికి చెందిన విద్యార్థులు ఇతర విషయాలలో అతిగా తలదూర్చకపోవటం మంచిది. మీ సీనియర్లను కలుసుకోవటం వల్ల కొన్ని ప్రయోజనాలు ఉంటాయి.
ఈ నెల మకర రాశికి చెందిన వారికి పనులను పూర్తి చేసుకోవడానికి చాలా సమయం లభిస్తుంది. పెండింగ్లో ఉన్న పనులను ఎలాగోలా పూర్తి చేస్తారు. ఆర్థిక పరంగా ఎక్కువ లాభాలు కలగకపోగా చేతిలో డబ్బు నిలుస్తుంది. ఖర్చులను నియంత్రించుకుంటారు. పెట్టుబడులు పెట్టేవారికి ఈ నెల లాభాలు కలగవచ్చు. ఆర్థిక పరంగా ఉన్న సమస్యల నుండి బయటపడగలుగుతారు. ఏలినాటి శని ప్రభావం ఎంతో కొంత ప్రభావం చూపుతుంది. అది కూడా డబ్బుకు సంబంధించిన విషయాల్లోనే. ఇతరుల మాటలు విని ఇందులో పెట్టుబడులు పెట్టకండి. ఈ నెల మీరు సొంతంగా ఆలోచించి చేసిన పనుల వల్ల లాభాలను పొందుతారు. రావలసిన బాకీలు కూడా వసూలు చేయగలుగుతారు. ఈ నెల మకర రాశి వారికి ఆరోగ్యం బాగుంటుంది. ఆరోగ్యపరంగా ఎదుర్కొంటున్న సమస్యల నుండి ఉపశమనం కలుగుతుంది. వ్యాపారాలు చేసేవారికి ఈ నెల అనుకూలంగానే ఉంది. ఆశించిన లాభాలను పొందుతారు. ఇతర ప్రాంతాల్లో వ్యాపారం విస్తరణ చేయడానికి ఈ నెల అనుకూలంగా ఉంది. ఆస్తికి సంబంధించిన విషయాల వల్ల ఆనందం కలుగుతుంది. ఆస్తి వృద్ధి చేయాలనుకునే ఆలోచన బాగుంటుంది. జీవిత భాగస్వామి మరియు మీ పిల్లలు మీకు అండగా నిలుస్తారు. వారి సంపాదన వల్ల మీరు కొన్ని లాభాలను పొందుతారు. మీ పేరుపై ఎంతో కొంత డబ్బు డిపాజిట్ చేస్తారు. ఇంటి వాతావరణం చాలా వరకు అనుకూలంగానే ఉంటుంది. తల్లిదండ్రులతో, జీవిత భాగస్వామితో, పిల్లలతో ఆనందంగా సమయం గడుపుతారు. దూర ప్రయాణాలు చేసే అవకాశం కూడా ఉంది. కోర్టు వ్యవహారాలు అనుకూలిస్తాయి. గత నెల నుండి ఇబ్బంది పెడుతున్న సమస్యలకు చెక్ పెడతారు. ఈ నెలంతా బాగుంటుంది. అందరూ మీకు అనుకూలంగానే ఉంటారు. అయితే మీరు కొన్ని విషయాల్లో శ్రద్ధ వహించాలి. కొత్త వ్యక్తులు పరిచయమైనప్పుడు వారి గురించి పూర్తిగా తెలుసుకోకుండా ఏ విషయం ఎక్కువగా చర్చించకండి. డబ్బులు ఇతరులకు ఇచ్చే విషయంలో జాగ్రత్తగా ఉండండి. నిందారోపణలు ఎదుర్కొనే అవకాశం కూడా ఉంది. కంటికి సంబంధించి కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. కంటికి, పంటికి ఎక్కువ శ్రమను కలిగించకండి. ఆరోగ్యకరమైన భోజనం చేయండి. ఇక ఈ ఏప్రిల్ నెలలో మకర రాశి వారికి అనుకూలంగా ఉన్న తేదీలు 3, 8, 14, 16, 24, 26. ప్రతికూలంగా ఉన్న తేదీలు 1, 5, 10, 12, 19, 21, 28. ఇక ఈ నెల మకర రాశికి చెందిన వారందరూ కూడా శనివార నియమాలు పాటించాలి. శనివారం ఉపవాసం ఉంటే మరీ మంచిది. శని చాలీసా లేదా విష్ణు సహస్రనామం వినాలి లేదా చదవాలి. ఈ నెలలో వచ్చే 4 శనివారాలు ఎవరికో ఒకరికి పేదవారికి అన్నదానం చేయాలి లేదా గుడిలో భోజనం వడ్డించాలి. ఇలా చేస్తే ప్రతికూలంగా ఉన్న కొన్ని పరిస్థితులు అనుకూలంగా మారుతాయి. మరి మకర రాశికి చెందిన వారందరూ కూడా ఈ ఏప్రిల్ నెలలో ఈ పరిహారాలు చేసి శుభ ఫలితాలను పొందండి. ఆనందంగా జీవించండి. వీరి ప్రతిభ వెలుగులోకి రావటం కష్టం. ధన సంపాదనే ధ్యేయముగా జీవిస్తారు. ఏదో విధముగా ధనము సర్దుబాటు అయినా అవసరాలు గడిచిపోతాయి. మకర రాశి వారికి పట్టుదల, అంతర్గత ప్రతీకార వాంఛ, పోటీతత్వము అధికముగా ఉంటుంది. అధికమైన జ్ఞాపక శక్తి, సాధారణమైన ఆకారము కలవారే ఉంటారు. మకర రాశి వారు అందరినీ సమానంగా ప్రేమభావంతో చూస్తారు. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.